త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న కొట్టాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంపై అందరికీ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకి తగ్గట్టుగా సినిమా ఉండాలంటూ ఇక ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా ఇక తనదైన స్థాయిలో అందరినీ ఆకట్టుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక కొద్దిసేపటి క్రితమే దేవర చిత్రానికి సంబంధించి గ్లిమ్స్ విడుదల చేయగా అది అందరినీ ఎంతగానో విశ్లేషంగా ఆకట్టుకుంటుంది. ఇక అంచనాలను మించి ఈ గ్లిమ్స్ ఉండటం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్లిమ్స్ చూసిన వెంటనే నందమూరి బాలకృష్ణ తనదైన స్థాయిలో ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడే నా బిడ్డ ఎన్టీఆర్ చేసిన దేవరా చిత్రం గ్లిమ్స్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా వైలెంట్గా, అలాగే మా రక్తంతో రాసిన అన్నట్లుగా చెప్పే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ నన్ను ఎంతగానో ఆనందానికి గురిచేసింది. ఏప్రిల్ 5వ తారీఖున చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని పొగడ్తలతో ముంచివేశారు. ప్రస్తుతం ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, వీళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోవట్లేదు అంటూ చెప్పుకుంటూ వస్తున్న వార్తలపై నందమూరి బాలకృష్ణ చూసుకుంటున్నట్లయితే చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. కొట్టాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా చిత్రంపై ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేసే ఫైట్స్, అలాగే చూసుకుంటున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకోవాలి, ప్రేక్షక ఆదరణ మంచిగా పొందాలంటూ, సినిమా మంచిగా ఆడాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారినాయి. కొద్ది రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అన్న వాటికి నందమూరి బాలకృష్ణ ఒక్క ట్వీట్తో వాటన్నిటిని చేర్పేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ రికార్డుని తిరగ రాయడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నడూ లేని విధంగా పంచెకట్టుతో, అలాగే చూసుకుంటున్నట్లయితే కళ్ళకి సుర్మా పెట్టుకొని ఆయన లాంగ్ హెయిర్తో కనిపించారు. ఆయన లుక్ ఆయన అభిమానుల్ని ఎంతగానో చూసుకుంటున్నట్లయితే ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా వైలెంట్గా ఈ సినిమా టీజర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్లిమ్స్లో చూసుకుంటున్నట్లయితే ఎంతోమందిని అచ్చం జూనియర్ ఎన్టీఆర్ నరకడమే ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ గ్లిమ్స్కి హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు.